అద్భుతం అంటే మన ఆలోచనకు అందనిది, మన ఊహకు దొరకనిది. గమనించాలి. మన ఆలోచనకు అందనిది, మన ఊహకు దొరకనిది. ఇటువంటి జరిగినవే అద్భుతాలు అను నిర్వచనం. అద్భుతానికి నిర్వచనం అది. గమనించండి. ఏదైతే మనం ఊహించలేమో, ఏదైతే మన ఆలోచనకు అందదో అది జరిగినదే అద్భుతం. అటువంటి అద్భుతాలను కోకొల్లలుగా మన దేవాది దేవుడు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనం చూస్తా ఉన్నాం. లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అటువంటి అద్భుతాలలో ఒక అద్భుతాన్ని మీ ముందుంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే ముందుగా కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాము. అదేమిటంటే, పక్షి జాతి కాకి చండాలి అన్నారు. అంటే పక్షి జాతిలో చండాలమైనదిగా చూసేటువంటిది కాకి. అటువంటి కాకి ద్వారా తన బిడ్డను పోషించినట్లుగా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అంటే కాకి ద్వారా ఒక ప్రవక్త పోషింపబడినట్లుగా మనం లేఖనాలు చూస్తా ఉన్నాం. ఇది అద్భుతం. ఎందుకంటే ఒక కాకి ద్వారా ఒక మనిషి పోషింపబడతాడు అనేది మన ఆలోచనకు అందనిది, మన ఊహకు దొరకనిది. అటువంటి అద్భుతాన్ని చేసేటువంటి దేవాదేవునికే స్తోత్రాలు తెలియజేస్తూ ఆ సన్నివేశాన్ని మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సన్నివేశం 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత చదువుకోండి. ఆ సన్నివేశాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇశ్రాయేలు రాజ్యాన్ని ఆహాబు రాజు పరిపాలించే రోజులవి. ఆహాబు యెజెబెలు దంపతులు. ఈ ఆహాబు రాజు ఇశ్రాయేలు రాజ్యాన్ని పాలించే కాలంలో ప్రజలందరూ కూడా తమకు ఆహారాన్నిచ్చేది, సారవంతమైన పొలాలనిచ్చేది, ఆ పొలాలు పండడానికి వచ్చేటువంటి మంచు వర్షాన్ని ఇచ్చేది నిజదేవుడు యెహోవాని మరచి అవన్నీ చేసేది బయలుదేవుడని విశ్వసించి బయలుదేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతారు, ఆరాధిస్తూ ఉంటారు. అప్పుడు దేవాది దేవుడు యెహోవా దేవుడు వారికి సర్వాధికారి తనేనని, తమకు సారవంతమైన పొలాలను పంటను ఇచ్చేది తనేనని నిరూపించుకోవడానికి, వారికి తెలియజేయడానికి, ఆ రాజ్యంలో అనావృష్టి కలిగేయడానికి సిద్ధపడి ఏలియా ద్వారా ఆహాబు రాజుకు ఆ మాటలను తెలియజేస్తారు. ఏమనంటే, ఏలియా అంటూ ఉన్నాడు ఆహాబు రాజుతో, నేను మరలా చెప్పే వరకు కూడా ఈ రాజ్యంలో మంచైనను వర్షమైనదు కురవదని. ఈ మాట చెప్పిన తరువాత ఆహాబు రాజు యెజెబెలు దంపతులు క్రూరులు కనుక వారిద్దరి ద్వారా ఏలియాకు ప్రాణ సంకటం ఉందని గ్రహించినటువంటి దేవాది దేవుడు ఏలియాకు సెలవిచ్చింది ఏంటంటే, నువ్వు ఈ స్థలం నుంచి తూర్పు దిక్కుగా ప్రయాణం చేసి కెరీతు వాగు దగ్గర నివాసము చేయని చెప్పిన వెంటనే ఏలియా గారు అక్కడి నుంచి తూర్పు దిగ్గా ప్రయాణం చేసి కెరీతు వాగు దగ్గర బస చేయడం లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఆ సందర్భంలోనే దేవుడు ఏలియా గారిని పోషించడానికి కాకులకు దిశానిర్దేశాలు ఇచ్చినట్లుగా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఇది అద్భుతమైనటువంటి సంఘటన. ఏలియా గారి జీవితంలో ఒక అద్భుతం జరిగినటువంటి సంఘటన ఇదొకటి. గమనించండి. ఎప్పుడైతే కెరీతు వాగు దగ్గర ఏలియా గారు బస చేశారో, ఉదయము సాయంత్రము కూడా కాకి రొట్టెను మాంసాన్ని అందించినట్లుగా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఇది అద్భుతం. ఎందుకంటే కాకి ద్వారా ఒక మనిషి పోషింపబడ్డాడు అంటే ఇది దేవుని సర్వాధిపత్యానికి నిదర్శనం. దేవుడు సర్వ సృష్టికి అధిపతి. అటువంటి దేవుడు ఏ జాతినైనా ఉపయోగించుకుని తన నామాన్ని ఘనపరుచుకుంటాడు, తన ఉనికిని తెలియజేస్తారని ఇటువంటి అద్భుతం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నారు. ఆమె దేవునికే మహిమ కలుగును గాక. గమనించండి, అద్భుతం అంటే మన ఆలోచనకు అందనిది, మన ఊహకు దొరకనిది. ఇటువంటి అద్భుతాలు ఎన్నో కోకొలలు దేవుడు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. మనం తెలుసుకోదగింది ఏంటంటే, అద్భుతం చేయగలిగే దేవుడు మన దేవుడు. అద్భుతాలు చేయిస్తారు దేవుడు.
మీరు గమనించాలి. నీ జీవితంలో కూడా అద్భుతాలు నువ్వు పొందుకోవాలంటే, అద్భుతాలు నువ్వు చూడాలి అంటే, నువ్వు చేయవలసిన పనేంటో తెలుసా? ఎలా అయితే ఏలియా గారు దేవుని మాటకు కట్టుబడి మారు మాట్లాడకుండా దేవుని చెప్పిన విధంగా చేశారో, ఆ ఏలియా గారి పూర్తి బాధ్యత దేవుడు వహించారు. అలాగే ఎప్పుడైతే దేవునికి నువ్వు విధేయుడిగా కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవునికి నువ్వు లోబడతావో, దేవుని వాక్యానుసారం నువ్వు జీవించడానికి ఇష్టపడతావో, దేవుడి నీ బాధ్యత మొత్తాన్ని దేవుడు తీసుకుని నిన్ను పోషించడానికి ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో చేస్తారు. ఆమెన్. దేవునికే మహిమ కలుగును గాక. నువ్వు వాక్యానికి విధేయుడివై ఉండు, దేవునికి లోబడి ఉండు. దేవుని చెప్పుని విధంగా నువ్వు చేయగలిగితే, దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతకగలిగితే, ఎలాగైతే ఏలియా గారు దేవుడు మాట ప్రకారం చేశారో, మారు మాట్లాడకుండా దేవునికి లోబడి దేవుని చెప్పిన విధంగా చేసి అద్భుతాలను పొందుకున్నారో, అదేవిధంగా నువ్వు ఊహించని విధంగా, నీవు ఆలోచించని విధంగా ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేస్తారు. మీరు గమనించండి. అందుమూలంగా దేవుని వాక్యానికి విధేయులుగా ఉండండి. అద్భుతాలను మీ జీవితంలో చూడండి. నాటికి నీటికి ఈనాటికి కూడా అద్భుతాలు చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.